ఓం శాంతి. బాబా ఈరోజు మురళిలో సత్యమైన జ్ఞానాన్ని పంచడంలో మీరు చాలా నిర్భయంగా ఉండాలి అన్నారు. దేనికి భయపడవలసిన అవసరం లేదు. మీరంతటా తిరగండి, మీరు వేషం మార్చుకొనైనా వెళ్ళండి అన్నారు. కానీ బాబా సందేశాన్ని ఇవ్వడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. అయితే ఇతరులకు దానం చేసే ముందు ధారణ చెయ్యాలి అన్నారు. ధారణ చేసినప్పుడే మనలో ఆ యోగ్యత వస్తుంది, ఇతరులకు మనము అందించగలుగుతాం. ఇది 18వ తారీఖు మురళి. मीठे बच्चे, मनुष्य को देवता बनाने की सर्विस का तुम्हें बहुत बहुत शौक होना चाहिए. మధురమైన పిల్లలు, మనుషులను దేవతలుగా తయారు చేసే ఈ సేవ పట్ల మీకు చాలా చాలా అభిరుచి ఉండాలి. లేకిన్ ఈ సర్వీస్ కే లియే స్వయం మే హడ్డీ ధారణ చాహియే. కానీ ఈ సేవ చేయటానికి మీలో దృఢమైన ధారణ కావాలి, పక్కా ధారణ ఉండాలి. మనం ధారణ చేయనటువంటి విషయాలను మనం ఇతరులకి చెప్తే ప్రభావం పడదు. అందుకని ముందు ధారణ చేయాలి, తర్వాత దానం చేయాలి. ప్రశ్న, ఆత్మ मैली कैसे बनती है? ఆత్మ पर कौन सी मैल चढ़ती है? ఆత్మ మురికిగా ఎలా అవుతుంది? ఆత్మ పైన ఏ మురికి చేరుతుంది? జవాబు, మిత్ర సంబంధియోं की याद से आत्मा मैली बन जाती है. మిత్ర సంబంధీకుల స్మృతితో ఆత్మ మురికిగా తయారవుతుంది. పెహలే నంబర్ కా కిచడా హే దేహ అభిమాన్ కా. మొదటి నంబర్ చెత్త దేహ అభిమానము. ఫిర్ లోభ్ మోహ కా కిచడా షురు హోతా హే. తర్వాత లోభం మోహం యొక్క చెత్త ఆరంభమవుతుంది. ఈ వికారం కి మేల్ ఆత్మ పర్ చढ़ती है. ఈ వికారాల మురికి ఆత్మ పైన అంటుకుంటుంది. ఫిర్ బాప్ కి యాద్ భూల్ జాతీ హై, సర్వీస్ నహీ కర్ సక్తే హై. ఆ తర్వాత బాబానే మర్చిపోతారు, బాబా స్మృతిలో ఉండలేరు, సర్వీస్ కూడా చేయలేరు. అందుకే మిత్ర సంబంధికులను జన్మ జన్మలుగా జ్ఞాపకం చేశాము, ఇంకా దాంతో మురికే అంటించుకుంటూ ఉంటాము. ఇప్పుడు కేవలం ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఈ లక్ష్యాన్ని తీసుకోవాలి. మొదటి నంబర్ చెత్త దేహాభిమానం. తర్వాత ఇంకా మిగతా వికారాలన్నీ లైన్లో ఉన్నాయి. అందుకే బాబా వీటిని సంపూర్ణంగా తొలగించుకోండి, ఎందుకంటే ఆత్మ పైన వీటితోనే మురికి చేరుతుంది అంటున్నారు. ఈరోజు పాట, మిమ్మల్ని పిలవాలని మనస్సు కోరుకుంటుంది. ఓం శాంతి. ఈ పాట చాలా బాగుంది. మీ మాటలు విని మళ్ళీ ఇతరులకు కూడా వినిపించాలి అని మనసు కనిపిస్తుంది అని పిల్లలు గ్యారెంటీ కూడా ఇస్తారు. అంటే బాబా మీరు చెప్తున్నవి వింటూ ఉంటే ప్రపంచంలోని వాళ్ళందరికీ జ్ఞానాన్ని అందించాలి అని మాకు అనిపిస్తుంది అని అంటారు. అలా బాబా ముందు వింటున్నప్పుడు చాలా సంతోషంతో పిల్లలు ప్రమాణాలు కూడా చేస్తారు, స్మృతి చేస్తారు, తప్పకుండా చేస్తారు. కొందరు స్మృతి చేస్తారు, మరి కొందరేమో కలుసుకొని ఉంటారు కూడా. కోట్లాది మందిలో ఏ ఒక్కరో వచ్చి ఈ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీ బుద్ధి చాలా విశాలంగా అవుతుంది. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం లాగే బాబా రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చి ఉంటారు అని మీకు తెలుసు. జ్ఞానాన్ని ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. ఈ జ్ఞానం సత్యమైనటువంటిది. ఇది స్వయం పరమాత్మ తప్ప ఇంకెవరు కూడా మనకి అందించలేరు. ఈ జ్ఞానం ఎవరిస్తున్నారు అనేది మొట్టమొదట అర్థం చేయించాలి. ఎందుకంటే ఇదే అన్నింటికంటే పెద్ద పొరపాటు. సర్వశాస్త్రమయి శిరోమణి గీత అని అనుకుంటారు. ఆ గీత జ్ఞానాన్ని బోధించింది దేహదారి ఒక దేవతగా చూపించారు. కానీ వాస్తవంగా ఇది నిరాకారుడైన పరమాత్మ శివుడు వినిపిస్తున్నది అనేది వారికి తెలియచేయాలి. ఇది భారతవాసుల శాస్త్రం అని బాబా అర్థం చేయించారు. సర్వశాస్త్రమయి శిరోమణి అయిన గీతను ఎవరు గానం చేశారు మరియు వారు ఏ ధర్మాన్ని స్థాపన చేశారు అన్నది మాత్రమే
మనుషులు మర్చిపోయారు. హే భగవంతుడా, నీవు రా అని తప్పకుండా స్మృతి చేస్తారు. కొత్త పావన ప్రపంచపు రచనను రచించేందుకు భగవంతుడు తప్పకుండా వస్తారు. వారు ప్రపంచానికే తండ్రి కదా. మీరు వచ్చినట్లయితే సుఖం లభిస్తుంది లేక శాంతి లభిస్తుంది అని కూడా భక్తులు గాయనం చేస్తారు. సుఖశాంతులు అనేవి రెండు ఉన్నాయి. సత్యుగంలో సుఖం ఉంటుంది, తర్వాత ద్వాపర కలియుగాల్లో దుఃఖం ఉంటుంది. మిగిలిన ఆత్మలందరూ మనం సత్యుగంలో ఉన్నప్పుడు శాంతి దేశంలో ఉంటారు. ఈ పరిచయం అందరికీ ఇవ్వాలి. రామరాజ్యపు మహిమ బాగా ఉంది కదా. మరి కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం రామరాజ్యంగా ఉండేది, అందులో సుఖం ఉంటుంది. అందుకే రామరాజ్యానికి అంత గొప్ప మహిమ చేశారు. దానిని రామరాజ్యం అని అంటే మరి దీన్నేమనాలి? ఇప్పుడున్న ఈ ప్రపంచాన్ని రావణ రాజ్యం అంటారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది, అక్కడ సుఖం ఉంది. బాబా వచ్చి సుఖాన్ని ఇస్తారు, మిగిలిన వారందరినీ శాంతిధామంలోకి తీసుకెళ్తారు. వాళ్ళందరికీ శాంతిధామంలో శాంతి లభిస్తుంది. శాంతి మరియు సుఖపు దాత బాబాయే కదా. ఇక్కడ అశాంతి ఉంది, దుఃఖం ఉంది. అందుకే బుద్ధిలో ఈ జ్ఞానము మననం చేస్తూ ఉండాలి. ఇందులో మీ స్థితి కూడా బాగుండాలి. ఇలా చిన్న పిల్లలకు కూడా మీరు అర్థం చేయించవచ్చు, కానీ వారు అర్థాన్ని వివరించలేరు. ఇందులో దృఢమైన ధారణ కావాలి. ఊరికే చిలక పలుకుల్లాగా చెప్పటం కాదు, ధారణ చేసి చెప్పాలి అంటున్నారు. ఎవరైనా ప్రశ్న అడిగితే అర్థం చేయించగలిగేలా ఉండాలి కదా. స్థితి కూడా బాగా ఉండాలి. లేకపోతే ఒక్కోసారి దేహాభిమానంలో, ఒక్కోసారి క్రోధము మోహంలో పడిపోతూ ఉంటారు. బాబా మేము ఈరోజు క్రోధంలో పడిపోయాము అంటారు, ఈరోజు లోభంలో పడిపోయాము అని అంటారు. ఇలా బాబాకి లెటర్లు కూడా రాస్తారు. స్థితి దృఢంగా అవుతే పడిపోయే విషయమే ఉండదు. మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ చెయ్యాలి అనేటువంటి అభిరుచి బాగా ఉండాలి. బాబా మీరు వచ్చినట్లయితే మేము చాలా సుఖంగా అయిపోతాము అని పాటలో కూడా రాసి ఉంది. తండ్రి అయితే తప్పకుండా రావాల్సిందే, లేకపోతే పతిత సృష్టిని పావనంగా ఎవరు తయారు చేస్తారు? కృష్ణుడైతే దేహదారి, శ్రీకృష్ణుడైతే దేహదారి. మరి వారి పేరు తీసుకోలేము, బ్రహ్మ విష్ణు శంకర్ల పేరు కూడా తీసుకోలేము. పాడుతూ ఉంటారు పతిత పావన రా అని. మరి వారిని అడగాలి, మీరు ఎవరి గురించి అలా పిలుస్తున్నారు? పతిత పావనుడు ఎవరని భావిస్తున్నారు? వారు ఎప్పుడొస్తారు? మరి పతిత పావనుడైతే శివుడు కదా, వారిని పిలుస్తున్నారు అంటే తప్పనిసరిగా ఇది పతిత ప్రపంచంగా ఉంది అని అర్థం. పావన ప్రపంచం అని సత్యయుగాన్ని అంటారు. మరి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయగలిగేది ఎవరు? గీతలో అయితే నిజంగా భగవంతుడే రాజయోగాన్ని నేర్పించారు అని ఉంది. ఈ వికారాలపైన గెలుపును భగవంతుడే ఇప్పించగలుగుతారు. కామం మహాశత్రువు. అడగవలసి వస్తుంది, ఇది ఎవరు చెప్పారు అని. నేను రాజయోగం నేర్పిస్తున్నాను అని బాబా అంటారు. కామం మహాశత్రువు అని స్వయం భగవంతుడే చెప్తున్నారు. మరి నేను సర్వవ్యాపిని అని ఎవరన్నారు? అదైతే భగవంతుడు చెప్పలేదు కదా, నేను సర్వవ్యాపిని అని అనలేదు. ఏ శాస్త్రంలో రాసి ఉంది అలా? ఎవరి గురించి అలా అంటున్నారు? పతిత పావన అని పిలుస్తున్నది ఎవరిని? సర్వవ్యాపి అని అంటున్నది ఎవరిని? పతిత పావని గంగనా లేక ఇంకేదైనానా? గాంధీజీ కూడా పతిత పావన రండి అని పిలిచారు కదా. మరి గంగ అయితే ఎల్లప్పుడూ ఇక్కడే ఉండి ఉంది, దాన్ని పిలవాల్సిన అవసరం లేదు, మనమే వెళ్ళాలి దాని దగ్గరికి. కానీ మరెవరిని పిలిచారు? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని ఎందుకన్నారు? పతిత పావని గంగ అయినప్పుడు గంగ దగ్గరికే వెళ్ళాలి కదా, మళ్ళీ రాముని పతిత పావనుడు అంటున్నారు. అసలు ఎవరు పతిత పావనుడు అనేటువంటి స్పష్టమైన జ్ఞానము వారికి తెలియట్లేదు అంటున్నారు. గంగను అవినాశి అంటారు. మరి కేవలం తమోగుణి తత్వంగా అయిపోతుంది, దాంట్లో కూడా చంచలత్వం వచ్చేస్తుంది. వరదలు వచ్చినప్పుడు అది కూడా దారి మళ్ళిస్తుంది. సత్యుగంలో అయితే చాలా రెగ్యులర్గా అది కూడా నియమానికి కట్టుబడి ఉంటుంది.
క్రమశిక్షణ తత్వాలలో కూడా ఉంటుంది. తక్కువ ఎక్కువ వర్షాలు పడటం అలా ఏమీ జరగదు. అక్కడ దుఃఖం విషయమే లేదు. మరి బుద్ధిలో ఇది ఉండాలి, పతిత పావనుడు మన తండ్రి పరమాత్ముడే అని. పతిత పావనుని జ్ఞాపకం చేస్తారు. అప్పుడేమంటారు? హే భగవాన్, హే బాబా అంటారు. ఇలా ఎవరంటారు? ఆత్మ కదా. మీకు తెలుసు పతిత పావనుడు శివబాబా వచ్చారు. నిరాకారుడు అనే అక్షరం తప్పకుండా వేయాలి, లేకపోతే సాకారునికే గౌరవం ఇస్తూ ఉంటారు. ఆత్మ పతితంగా మారింది. అందరూ ఈశ్వరుడే అనైతే అనలేం. అహం బ్రహ్మస్మి, శివోహం, ఈ పదాలన్నీ కూడా ఒకటి అంటున్నారు. కానీ రచనకు యజమాని అయితే ఒక్క రచయితయే. మనుషులు ఎన్నో చాలా లెంది స్టోరీస్ని, అర్థాలని తయారు చేస్తూ వచ్చారు. కానీ అసలు అర్థం చేసుకోవాలంటే ఇది ఒక్క క్షణం పడుతుందంతే. ఒక్క సెకండ్లో బాబా నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి వారసత్వం ఏమిటి అంటే స్వర్గరాజ్యము. ఉన్కో జీవన్ ముక్తి కహా జాతా హై, దానినే జీవన ముక్తి అంటారు. ఇక్కడ జీవన బంధనం ఉంది. అర్థం చేయిస్తూ ఉండాలి, అర్థం చేయించాలి. నిజంగా ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు మాకు స్వర్గం యొక్క ముక్తి, జీవన్ ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు అని. అందుకే ముక్తి జీవన్ ముక్తి దాత ఒక్కరే అని అంటారు. ఇది కూడా అర్థం చేయించాలి. సత్యుగంలో అయితే ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది. అక్కడ దుఃఖం యొక్క పేరే ఉండదు. అది సుఖధామం. సూర్యవంశీ రాజ్యం నడుస్తుంది. తర్వాత త్రేతాయుగంలో చంద్రవంశీ రాజ్యం. తర్వాత ద్వాపర యుగం నుండి ఇస్లామీలు, బౌద్ధీలు వస్తారు. మొత్తం పాత్ర అంతా డ్రామాలో ఇమిడి ఉంది. ఒక్క బిందువు అంటే జ్ఞానం యొక్క ఒక్క బిందువు ఆత్మలో మరియు పరమాత్మలో ఏం పాత్ర ఇమిడి ఉంది అనేది బాగా అర్థం చేయించాలి. శివుని యొక్క చిత్రం కూడా చక్కగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అందులో కూడా రాయాలి. శివుని చిత్రంలో కూడా రాయాల్సి వస్తుంది. శివుడేమి జ్యోతిర్లింగం పెద్ద ఆకారం మాత్రం కాదు. వారు ఒక చిన్న నక్షత్ర సమానంగానే ఉంటారు. ఆత్మ కూడా ఒక స్టార్ అని క్లియర్గా రాయాలి. గీతలో బ్రుకుటి మధ్యలో ఆత్మ ఒక అద్భుత సితారాగా మెరుస్తుంది అని ఉంది కదా. మరి బాబా అన్న నేను కూడా పరంపిత పరమాత్ముని, కానీ నేను సుప్రీం పతిత పావనుణ్ణి. నా గుణాలే వేరు. మరి నా గుణాలను కూడా రాయాలి. ఒకవైపు శివుని మహిమ, మరోవైపు శ్రీకృష్ణుని మహిమను రాయాలి. ఆపోజిట్ విషయాలు ఇవి. అంటే శివుడి మహిమకు శ్రీకృష్ణుని మహిమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కరెక్ట్ పదాలనే ఎంచుకొని రాయాలి. మనుషులు మంచి రీతిగా చదివి అర్థం చేసుకోగలిగేలాగా ఉండాలి. స్వర్గము నరకం, సుఖము దుఃఖము, శ్రీకృష్ణుని పగలు లేక రాత్రి, బ్రహ్మ పగలు లేక రాత్రి, ఇవన్నీ కూడా మీరే తెలుసుకుంటున్నారు. సుఖ దుఃఖాలు ఎలా నడుస్తాయి అనేది మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారు. సూర్యవంశీయులు 16 కళలతో ఉంటారు. చంద్రవంశీయులు 14 కళలు. వారు సంపూర్ణ సతో ప్రధాన స్థితిలో ఉంటారు సూర్యవంశస్థులు. తర్వాత సతో సమాన స్థితిలో సూర్యవంశీయులే మళ్ళీ చంద్రవంశీయులుగా అవుతారు. సూర్యవంశస్థులు కూడా త్రేతాయుగంలోకి వస్తారు. అప్పుడు చంద్రవంశీ కులంలో జన్మ తీసుకుంటారు. భలే రాజ్య పదవిని తీసుకుంటారు. ఈ విషయాలైతే బుద్ధిలో మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఎవరెంత స్మృతిలో ఉంటారో, ఆత్మాభిమానిగా ఉంటారో అంత బాగా ధారణ చేయగలుగుతారు. వారే సర్వీస్ కూడా మంచిగా చేస్తారు. చాలా స్పష్టంగా ఇతరులకి వినిపిస్తూ ఉంటారు. మేము ఇలా కూర్చుంటాము, ఇలా ధారణ చేస్తాము, ఇలా అర్థం చేయిస్తాము. మరి విన్నటువంటి విషయాలను మననం కూడా చేసి విచారసాగర మంతన చేస్తాము అని ఇతరులకు కూడా మేము చెప్పడానికి. ఎందుకంటే 4 సబ్జెక్టులు ఉన్నాయి కదా, జ్ఞానం, యోగం, ధారణ, సేవ. సేవ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే జ్ఞానాన్ని ధారణ చేసిన తర్వాత అందరికీ పంచడానికి ముందు దానిపైన విచార సాగర మంతన కూడా చేస్తామని చెప్తారు. రోజంతా విచార సాగర మంతన నడవాలి.
ఎవరిలో అయితే జ్ఞానం ఉండదో వారి విషయం వేరు, ధారణ కూడా వారు చేయలేరు. ధారణ జరిగితే తప్పకుండా సర్వీస్ చేయగలుగుతారు. ఇప్పుడైతే సర్వీస్ బాగా పెరుగుతూ ఉంది, రోజు రోజుకి మీ మహిమ పెరుగుతుంది. మీరు ప్రదర్శనలు కూడా బాగా ఏర్పాటు చేస్తారు, చాలా మంది వస్తారు. ఎన్ని చిత్రాలు తయారు చేయించవలసి వస్తుంది, చాలా పెద్ద మండపం తయారు చేయాలి. ఈ జ్ఞానం అర్థం చేయించడానికి ఏకాంతం కావాలి అంటున్నారు. మన దగ్గర ఉన్నటువంటి చిత్రాల్లో ముఖ్యమైనవి కల్పవృక్షం, సృష్టి చక్రం, అలాగే లక్ష్మీనారాయణల చిత్రం. రాధాకృష్ణుల చిత్రంతో అంతగా జ్ఞానం ఏమీ అర్థం చేసుకోలేరు, వీరెవరు అనేది అర్థం చేసుకోలేరు. ఈ సమయంలో మీకు తెలిసి ఇప్పుడు బాబా మనల్ని ఇలా పావనంగా తయారు చేస్తున్నారు. అందరూ ఒకేలా సంపూర్ణంగా అయితే అవ్వరు, ఆత్మ పవిత్రంగా అవుతుంది, కానీ జ్ఞానం మాత్రం అందరూ ఒకే విధంగా ధారణ చేయలేరు కదా. ధారణ జరగకపోతే బాబా అర్థం చేసుకుంటారు వీళ్ళు తక్కువ పదవిని పొందుతారు అని. ఇప్పుడు మీ బుద్ధి చాలా తీక్షణంగా అవుతుంది. నంబర్ వారీగా ప్రతి క్లాస్లో అయితే ఉంటారు కదా, కొందరు చాలా ఫాస్ట్గా తీక్షణంగా ముందుకు వెళ్తారు, కొందరు డల్గా. ఇక్కడ కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా చాలా మంచి వ్యక్తులు వచ్చినప్పుడు అర్థం చేయించేవారు 3rd క్లాస్ క్వాలిటీ కలిగిన వారై ఉంటే ఇంకా వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? వీళ్ళ జ్ఞానంలో ఏమీ స్పష్టతే లేదు, వీళ్ళకేం చెప్పడమే రావట్లేదు, నేను అడిగిన దానికి వీళ్ళు చెప్పలేకపోతున్నారు, ఈ జ్ఞానమే అలాంటిది కావచ్చు అని అనుకుంటారు. అందుకే బాబా పిల్లలు ఎవరైనా మంచి వ్యక్తులు వచ్చినప్పుడు తప్పకుండా అర్థం చేయించే పిల్లలు కూడా అంతే యోగ్యమైనటువంటి వారు, చాలా జ్ఞాని, చాలా మహారథి అయి ఉండాలి అని అంటారు. అందరూ ఒకే విధంగా పాస్ అవ్వరు కదా. బాబా వద్ద అయితే లిమిట్ ఉంది, కల్పకల్పం ఈ చదువు యొక్క రిజల్ట్ అవుట్ అవుతుంది. ముఖ్యంగా 8 మంది పాస్ అవుతారు, ముఖ్యంగా 8 మంది పాస్ అవుతారు. ఆ తర్వాత 100, ఆ తర్వాత 16,000, ఆ తర్వాత ఇంకా ప్రజలు. బాబా అయితే అర్థం చేసుకుంటారు ఈ పురుషార్థంతో వీళ్ళు ఏం పదవిని పొందుతారు, వీళ్ళ పురుషార్థం ఏ పదవిని పొందడానికి యోగ్యంగా ఉంది అనేది తెలిసిపోతుంది స్థితిని బట్టి. టీచర్కి అయితే తెలుస్తుంది కదా, టీచర్స్లో కూడా నంబర్ వారీగా ఉంటారు. కొందరు మంచి టీచర్ ఉంటారు, అందరూ సంతోషపడతారు, వీళ్ళు చాలా బాగా చదివిస్తారు అని అంటారు. ప్రేమ కూడా మంచిగా చేస్తారు. చిన్న సెంటర్ని కూడా పెద్దగా చెయ్యాలి అంటే ఎవరైనా పెద్ద టీచరే కావాలి కదా. ఇక్కడ బుద్ధితో పని చేయవలసి వస్తుంది. జ్ఞాన మార్గంలో అతి మధురంగా అవ్వాలి. ఎప్పుడైతే మధురమైన బాబాతో పూర్తిగా యోగం జోడించి ధారణ చేస్తారో అప్పుడే మధురంగా తయారు కాగలుగుతారు. ఇటువంటి మధురమైన బాబాను చాలా మంచిగా జ్ఞాపకం చేయాలి. కానీ ఇటువంటి మధురమైనటువంటి బాబాతో చాలామంది పిల్లల యోగం లేనే లేదు, అర్థమే చేసుకోవటం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బాబాతో పూర్తిగా యోగం జోడించాలి. మాయ తుఫాన్లు అయితే వస్తూనే ఉంటాయి. కొందరికి పాత మిత్ర సంబంధికులు బాగా గుర్తొస్తూ ఉంటారు, కొందరికి ఇంకేవో గుర్తొస్తూ ఉంటాయి. మరి మిత్ర సంబంధికులు మొదలైన వారిని జ్ఞాపకం చేస్తే ఆత్మ మురికిగా అవుతుంది. చెత్త చేరడంతో భయపడిపోతారు. ఇందులో భయపడే విషయం ఏమీ లేదు. ఇదైతే మాయ తప్పులు చేయిస్తుంది. చెత్త చేరింది కదా మీ పైన. హోలీలో ఎంత చెత్త వేస్తారు. మనం బాబా స్మృతిలో ఉంటే చెత్తనే పడదు. బాబాను మర్చిపోతే మొదటి నంబర్ వికారం దేహాభిమానం యొక్క చెత్త చేరుతుంది. ఆ తర్వాత లోభం, మోహం, ఈ అన్ని వికారాల చెత్త పడతాయి. తన విషయంలో శ్రమ చెయ్యాలి, సంపాదించుకోవాలి, మరి తన సమానంగా తయారు చేయడంలో శ్రమ కూడా చెయ్యాలి. సెంటర్స్లో సర్వీస్ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడికి వస్తే అంటారు మేము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాము, సెంటర్ తెరుస్తాము. కానీ ఇక్కడి నుండి వెళ్ళగానే మధుబన్లో బాబా ముందు వస్తుంది ఆ సంకల్పం, కానీ ఇంటికి వెళ్ళగానే మొత్తం మాయం. బాబా స్వయం చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఇవన్నీ విషయాల్ని మర్చిపోతూ ఉంటారు. ఇక్కడైతే బట్టీలో ఉండాల్సి వస్తుంది.
అర్థం చేయించేందుకు యోగ్యంగా తయారయ్యే వరకు బాబా ఇక్కడ బట్టీలో కూర్చోబెడతారు. శివబాబాతో అయితే మీకు అందరికంటే మధురమైన కనెక్షన్ ఉంది. అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి సేవ వీళ్ళు చేస్తున్నారు అనేది బాబాకు అర్థమవుతుంది. స్థూలమైన సర్వీస్ చేసినటువంటి వాళ్ళకు కూడా పెద్ద పెద్ద బహుమతులు కానుకలు ఇస్తారు కదా, తప్పనిసరిగా రివార్డ్స్ ఇస్తారు, అవార్డ్స్ కూడా ప్రజెంట్ చేస్తారు. అలాగే చాలా పూర్తి హడ్డీ సేవ చేసినటువంటి వారు ఎవరైతే యజ్ఞంలో పూర్తిగా సేవ చేస్తారో అటువంటి వారికి బాబా కూడా కానుకని ఇస్తారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ చదువులో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి ఈ ఆత్మిక చదువులోనూ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మొదటి నంబర్ సబ్జెక్ట్ బాబా స్మృతి, ఆ తర్వాత చదువు, మిగతావన్నీ గుప్తమైనవి. ఈ డ్రామాను కూడా అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. 1250 సంవత్సరాల్లో ఒక్కొక్క యుగం ఉంటుంది అని. మరి సత్యుగం ఎంత సమయం ఉండేది? మంచిది. అక్కడ ఎలాంటి ధర్మం ఉండేది? అందరికంటే అధికంగా జన్మలు ఎవరు తీసుకుంటారు? బౌద్ధీలు, ఇస్లామీలు, వీళ్ళందరూ ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఇవన్నీ మీరు ఆలోచించి లెక్కించవచ్చు. కానీ బాబా అన్నారు పిల్లలు, కానీ ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. శాస్త్రవాదీలతో అడగాలి. భగవాను వాచ అని మీరు ఎవరిని అంటున్నారు? సర్వశాస్త్రమయి శిరోమణి అయితే భగవద్గీత కదా. భారతదేశంలో మొట్టమొదట దేవీ దేవతా ధర్మం ఉండేది. మరి దాని శాస్త్రం ఏంటి? గీత ఎవరు గానం చేశారు? శ్రీకృష్ణ భగవాను వాచ అయితే ఉండదు కదా. స్థాపన, వినాశనం, ఈ రెండు చేయించడం భగవంతుని కర్తవ్యమే. శ్రీకృష్ణుడు మరి ఎప్పుడొచ్చారు? ఏ రూపంలో వచ్చారు? శివబాబాకి ఆపోజిట్గా శ్రీకృష్ణుని యొక్క మహిమ తప్పనిసరిగా రాయాలి అంటున్నారు. రెండిటి కాంట్రాస్ట్ అర్థమయ్యేలాగా రాయాలి. శివబాబాని గీతా జ్ఞానదాత, గీతా భగవంతుడు అంటారు. వారి ద్వారానే శ్రీకృష్ణుడు ఆ పదవిని పొందారు. శ్రీకృష్ణుడివి 84 జన్మలను చూపిస్తారు. చివరికి ఈ బ్రహ్మ యొక్క అడాప్టెడ్ చిత్రంను కూడా మీరు చూపించాల్సి వస్తుంది. మన బుద్ధిలో 84 జన్మల యొక్క మాల పూర్తిగా ఉంది. లక్ష్మీనారాయణలు కూడా 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారు. రాత్రిపూట మీరు విచారసాగర మంతన చెయ్యాలి. మీకు ఆలోచనలు నడవాలి. అంటే అమృత వేళ, రాత్రి అంటే రాత్రి కాదు, సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. దీని కొరకు మనం ఏం రాస్తే ఇతరులకు ఈజీగా అర్థమవుతుంది. జీవన్ముక్తి అంటే స్వర్గానికి వెళ్ళటం. అదైతే బాబా స్వర్గ రచయిత, వారి పిల్లలం. మనమే స్వర్గానికి యజమానిగా అవుతాం. సత్యుగం అయితే పుణ్యాత్మల ప్రపంచం, కలియుగంను పాపాత్మల ప్రపంచం అంటారు. అది నిర్వికారి ప్రపంచం. సత్యయుగం ఇది వికారి ప్రపంచం. అక్కడ మాయ రావణుని రాజ్యమే ఉండదు. ఇక్కడైతే మొత్తం అంతటా వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. అక్కడ ఈ మొత్తం జ్ఞానమంతా లేదు. కానీ నేను ఆత్మను, ఈ శరీరం ఇప్పుడు వృద్ధునిగా మారింది, దీన్ని నేను విడిచిపెడతాను అని ఇటువంటి ఆలోచనలు అయితే వారికి కలుగుతాయి. ఇక్కడ ఆత్మజ్ఞానం ఎవరిలోనూ లేదు. బాబా నుండి మీరు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మరి బాబాని జ్ఞాపకం చేయాలి కదా. బాబా ఆజ్ఞాపిస్తున్నారు మన్మనాభవ. గీతలోనూ మన్మనాభవ అని ఉంది. మరి ఎవరన్నారు మన్మనాభవ అని? శ్రీకృష్ణుడా, శివబాబానా? నన్ను జ్ఞాపకం చేయండి, విష్ణుపురిని జ్ఞాపకం చేయండి అని ఎవరు చెప్పగలుగుతారు? శ్రీకృష్ణుణ్ణి పతిత పావన అని అనలేం కదా. 84 జన్మల రహస్యం కూడా వారేమీ అర్థం చేయించలేరు కదా. మరి మీరందరికీ అర్థం చేయించాలి. మీరు ఈ విషయాలను అర్థం చేసుకొని స్వకల్యాణం మరియు సర్వుల కళ్యాణం చేయాలి. అప్పుడే మీకు చాలా రెస్పెక్ట్ లభిస్తుంది. మీరు ధైర్యంగా ఎక్కడికైనా తిరగండి అంటున్నారు. మీరు చాలా గుప్తమైన వారు. భలే డ్రెస్
పరివర్తన చేసుకునైనా వెళ్ళండి, డ్రెస్ మార్చుకునైనా సరే వెళ్ళి సేవ చెయ్యండి. చిత్రాలైతే ఎప్పుడు మీ తోడే ఉండాలి అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మధురమైన తండ్రితో పూర్తి యోగమును జోడించి అతి మధురంగా మరియు ఆత్మాభిమానిగా కావాలి. విచార సాగర మంతన చేసి మొదట స్వయం ధారణ చెయ్యాలి మరియు ఇతరులకి అర్థం చేయించాలి. సెకండ్ పాయింట్, తన స్థితిని దృఢంగా తయారు చేసుకోవాలి. నిర్భయంగా కావాలి. మనుషులను దేవతలుగా తయారు చేసే సేవలో అభిరుచిని పెంచుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఆత్మాభిమానిగా కావాలి అని చెప్తున్నారు. బాబాతో యోగం జోడించి చాలా స్వీట్గా అవ్వాలి, చాలా మధురంగా. విచార సాగర మంతన చేసి ధారణ చేసి ఇతరులకి అర్థం చేయించాలి. సెకండ్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారంటే స్థితి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, భయపడొద్దు. ఎక్కడికైనా వెళ్ళి సేవ చేసే అభిరుచి ఉండాలి. అమ్మో నేను అక్కడికి వెళ్ళలేను, ఇది నేను చేయలేను అని అలా భయపడొద్దు అంటున్నారు. వరదాన్. सदा खुशी की खुराक खाने और खिलाने वाले खुशहाल खुश नसीब भव. సదా సంతోషపు మందు తింటూ తినిపిస్తూ ఉండేటువంటి సంతోషకర స్థితిలో సంతోషకర అదృష్టవంతులుగా కండి. సదా సంతోషం యొక్క మందు తింటూ తినిపించేటువంటి సంతోషకరమైన వారిగా అదృష్టవంతులుగా కండి. వివరణ. పిల్లలైన మీ వద్ద సత్యమైన అవినాశి ధనం ఉంది కాబట్టి అందరికంటే షావుకారులు మీరే. మీరు ఎండిపోయిన రొట్టె తింటూ ఉన్నా కానీ సంతోషం యొక్క మందు ఆ ఎండిపోయిన రొట్టెలో కూడా నిండి ఉంది. దానికి మించినటువంటి మందు ఇంకొకటి ఉండదు. అందరికంటే మంచి మందును తినేటువంటి వారు, సుఖం యొక్క రొట్టె తినేటువంటి వారు. అందుకే సదా సంతోషకరమైన స్థితిలో ఉండండి. మీరు అందరికంటే మంచి మందును తినేటువంటి వారు, సుఖం యొక్క రొట్టెను తినేటువంటి వారు మీరే. కాబట్టి చాలా చాలా సంతోషకరమైన స్థితిలో సదా ఉండాలి. ఇటువంటి సంతోషకరమైన స్థితిలో ఉండేవారు, వారిని చూస్తే ఇతరులకు కూడా ఆ సంతోషం కలుగుతుంది. మరి ఎలా సంతోషకరమైన స్థితిలో ఉండాలి అంటే ఇతరులు కూడా మనల్ని చూసినప్పుడు వారి స్థితి కూడా సంతోషంతో నిండిపోవాలి. అప్పుడే అదృష్టవంతులైన ఆత్మలు అని అంటారు. స్లోగన్. ఎవరిదైతే ఒక్క సంకల్పము ఒక్క మాట కూడా వ్యర్థం అవ్వదో అటువంటి వారినే నాలెడ్జ్ఫుల్ అంటారు. ఒక సంకల్పం కానీ ఒక మాట కానీ వృధా అవ్వకుండా ఉన్నటువంటి వారినే నాలెడ్జ్ఫుల్ అంటారు. ఈరోజు స్వమానము, నేను అదృష్టవంతుడను. నేను చాలా సంతోషకరమైన అదృష్టవంతుడను. రోజంతా చూసుకోవాలి. మనం సంతోషం అనే మందే తింటూ తినిపిస్తూ ఉండాలి. అందరికంటే రిచెస్ట్గా ఉన్నాం. తినేది చాలా సింపుల్ భోజనమే అయినా అందులో సంతోషం ఇమిడి ఉంది. సంతోషం అనే మందు యాడ్ అయ్యి ఉంది. అందుకని మనకు మించినటువంటి అదృష్టవంతులు ఇంకెవరూ లేరు. ఓం శాంతి.